రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,800 పూరి గుడిసెలు ఉన్నాయని మా సర్వేలో, హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వేలో నిర్ధారణ చేయటం జరిగింది. ఏదైతే సెకండ్ ఫేజ్ ఇల్లు ఇస్తున్నామో అది ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో ఎన్ని పూరిళ్ళు ఉన్నాయన్నది మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం ఈ 14,800 ±1 to 5-10 హౌజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పూరిళ్ళని తప్పకుండా ఈ సెకండ్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాటిని ఇల్లు కట్టాలన్నది కూడా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సహచర మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుద్ది. ఇది రూరల్కి సంబంధించిన అంశం. అదే రకంగా అర్బన్కి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం ద్వారా సర్వే ఏదైతే చేశామో ఈ సర్వేలో అప్లై చేసిన వాళ్ళు నియర్లీ 6 lakhs పైగా ఓన్లీ ఈ కోర్ అర్బన్ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఈ 6 to 7 lakhs ఏవైతే కోర్ అర్బన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు కేవలం 18,500 మంది తేలారు. ఈ 18,500 మందికి ఇళ్ల స్థలం ఎవరైతే ఉందో యాజ్ పర్ ఓల్డ్ రూల్స్ ప్రకారం వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఈ నెలాఖరులోపు ఇస్తామని గతంలో చెప్పాం. అన్న పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మిగిలిన 6 లక్షల మంది అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ 3 lakhs 3.5 lakhs ఉంటారు. ఇంకా వాళ్ళ విషయంలో కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మొదటి విడత ఈ కోర్ అర్బన్ అంటే ఈ 3 కార్పొరేషన్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేసి ప్రతి నియోజకవర్గ పరిధిలోనే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 2 సెక్టర్లుగా డివైడ్ చేసి నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబముల వారికి ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టించి ఇవ్వాలి అని 1,00,000 ఇళ్ళు మొదటి విడత కట్టించి ఇవ్వాలన్నది ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.